హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మార్కెట్లో సీలింగ్ ఫ్యాన్లు ఎక్కువగా రిమోట్ కంట్రోల్తో పనిచేసేవి వస్తున్నాయి. అదే మన బిఎల్డిసి ఫ్యాన్లు, అలాగే నార్మల్ ఫ్యాన్లలో కూడా రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఫ్యాన్లు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బిఎల్డిసి ఫ్యాన్లు తక్కువ కరెంటు ఉపయోగించుకుంటాయనే ఉద్దేశం మేరకు ఈ ఫ్యాన్లని కొనడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే కరెంటు వినియోగం విషయం పక్కన పెడితే రిమోట్తో పనిచేసే ఫ్యాన్ల వలన మనం స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళకుండా రిమోట్ తోనే మనకు కావాల్సిన చోట నుండి ఫ్యాన్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, రిమోట్ కోసం ఫ్యాన్ కొనాలన్న ఆలోచన గనక ఉన్నట్లయితే మీరు ఫ్యాన్ కొనకుండా మీరు ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి సీలింగ్ ఫ్యాన్ ని రిమోట్ కంట్రోల్ గా మార్చొచ్చు. అది ఎలా అంటే, దీనికి ఒక సెపరేట్ గా డివైసెస్ దొరుకుతున్నాయి. అదే ఈ డివైస్, అంటే డివైస్ ఇందులో ఉంది. ఇది గనక మీ సీలింగ్ ఫ్యాన్ కి ఇన్స్టలేషన్ చేస్తే ఇటువంటి రిమోట్ వస్తుంది. ఈ రిమోట్ కంట్రోల్ తో ఫ్యాన్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. అలాగే మనం నోట్తో చెప్తే కూడా ఫ్యాన్ ఆన్ అవుతుంది, అలాగే ఆఫ్ అవుతుంది. మరి విడిగా ఫ్యాన్ అన్నది కొనుక్కోని అవసరం లేదు. అలా ఈ డివైస్ గనక మనం సీలింగ్ ఫ్యాన్ కి కనెక్ట్ చేస్తే మన సీలింగ్ ఫ్యాన్ టోటల్ గా స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ గా కన్వర్ట్ అయిపోతుంది. మరి ఈ డివైస్ ని ఎలా ఇన్స్టలేషన్ చేయాలి, అలాగే దీన్ని మొబైల్తో ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే వాయిస్ అసిస్టెంట్ ద్వారా పనిచేసే విధానం ఎలా సెట్ చేయాలన్నది ఈ వీడియోలో పూర్తిగా వివరించాను. వీడియో కాస్త లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, దీన్ని నేను అమెజాన్లో 1360 రూపాయలకి ఇది కొనడం జరిగింది. ఇది మీకు కావాలనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనాలనుకుంటే కొనండి. ఓకే, లోపల ఒక పేపర్ కట్ చేసి పెట్టున్నారు. లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్ మొత్తం ప్లాస్టిక్ పేపర్ తో సీల్ చేసి ఉంది. కవర్ మొత్తం ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ బాక్స్ మీద చూసినట్లయితే ఇక్కడ హోమ్ మేడ్ అని వీళ్ళ బ్రాండింగ్ అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే స్మార్ట్ ఫ్యాన్ కంట్రోలర్ విత్ రిమోట్ అని రిమోట్, అలాగే డివైస్ యొక్క ఇమేజెస్ కూడా ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ గూగుల్ అసిస్టెంట్, అలాగే అలెక్సా. ఇకపోతే దీని ఎంఆర్పి చూసినట్లయితే ఇక్కడ 2990 రూపాయలు అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. ఓకే, మనం ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. ఓకే, ఇది డివైస్, ఇది కూడా ప్లాస్టిక్ కవర్ తో ప్యాక్ చేసి ఉంది. క్విక్ యూజర్ గైడ్ అట. ఓకే, ఇంకా బాక్స్ లో ఏమీ లేదు. ఓకే, డివైస్ ఈ విధంగా ఉంది. ఇక్కడ కొన్ని వైర్స్ ఉన్నాయి. ఇదేంటంటే సెన్సార్, ఇది రిమోట్ తో ఆపరేట్ చేస్తాం కదా. రిమోట్ అన్నది ఐఆర్ సిగ్నల్ తో పనిచేస్తుంది, రిసీవ్ చేసుకునే సెన్సార్ ఇది. ఇకపోతే ఇక్కడ కొన్ని వైర్స్ ఉన్నాయి. ఇటువైపు ఒక 2, ఇటువైపు ఒక 2 వైర్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కొన్ని ట్యాగ్స్ అతికించారు, ఏ వైర్ దేనికి అని చెబుతూ. ఈ రెడ్ వైర్, బ్లూ వైర్ అన్నది ఇన్పుట్ అన్నమాట. అలాగే ఇది అవుట్పుట్ అన్నమాట. ఎల్లో వైరు, బ్లూ వైరు మనం ఇది ఫ్యాన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ లోపల చూస్తే ఒక హాఫ్ రింగ్ అయితే ఉంది. ఇదేంటంటే మనం ఫ్యాన్ డౌన్ రాడ్ ఉంటుంది కదా, ఆ డౌన్ రాడ్ కి ఇది ఫిక్స్ అవుతుంది. ఇలా మొత్తం ఇది ఒక అర్ధ చంద్రాకారంలో ఒక యూ షేప్ లో ఇది ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, అలాగే దీని వైఫై బ్యాండ్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రింటింగ్ అయితే చేశారు. ఇది మొత్తం ప్లాస్టిక్. ఇది పక్కన పెట్టి రిమోట్ ఒకసారి చూద్దాం. దీనిపైన ఉన్నటువంటి బటన్ చూసినట్లయితే ఇక్కడ ఆన్ ఆఫ్, అలాగే మ్యూట్ బటన్, అలాగే మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3, మోడ్ 4, అలాగే స్మార్ట్ కన్ఫిగర్ అనేసి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. అలాగే 1 2 3 4 5 ఇలా బటన్స్ ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ చూస్తే ఇది బ్యాటరీ డోర్. బ్యాటరీలు అయితే వాళ్ళు ఇవ్వట్లేదు, మనం బ్యాటరీలు ఇందులో మనమే కొనుక్కొని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఫ్యాన్ దగ్గర ఎలా ఇన్స్టలేషన్ చేయాలి అన్నది ఒక చిన్న డెమో అయితే చూపిస్తాను. స్లాబ్ నుండి ఫ్యాన్ కి 2 వైర్లు వచ్చి ఉంటాయి కదా, ఆ 2 వైర్లు సీలింగ్ రోజ్ దగ్గర కానీ లేదంటే జాయింట్ చేసి కానీ ఉంటాయి. అవి 2 కూడా తొలగించాలి. తొలగించిన తర్వాత ఈ 2 వైర్లు ఏంటంటే ఫ్యాన్కు వెళ్తున్నాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి ఈ డివైస్ని ఎలా సెట్ చేయాలంటే, ఈ పైన ఉన్నటువంటి క్యాప్ అని చూడండి. ఇది కింది క్యాప్, ఇది పైన ఉన్నటువంటి క్యాప్. దీన్ని కెనాపీ కూడా అంటారు. ఈ కెనాపీని ఆ స్క్రూ లూజ్ చేసి కొద్దిగా డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకున్న తరువాత ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇక్కడ చూడండి సెంటర్లో ఈ సి టైప్ ఉంది కదా, ఇది హుక్ లాంటిది. ఇది డౌన్ రాడ్కు ఫిక్స్ అవుతుంది. దీన్ని ఇలా డౌన్ రాడ్కు ఇలా కరిపిస్తే సరిపోతుంది. కరిపించి ఈ కింద ఉన్నటువంటి కెనాప్, ఈ కవర్ ఉంది కదా, దాంట్లో ఇలా ఫిక్స్ చేసి మనం ఉంచేయాలి. ఈ ఐఆర్ సెన్సార్ ఉంటుంది కదా, దీన్ని ఏంటంటే మనం ఇక్కడ పైప్కి టేప్ చేసి జస్ట్ ఇలా బయటికి వచ్చే విధంగా
దీన్ని ఉంచాలి. ఇది లోపల కనుక వస్తే రిమోట్తో పనిచేయదు కాబట్టి ఇది బయటకు వచ్చే విధంగా మనం ఇది ఇక్కడ టైస్ వేసుకొని లేదా టేప్ చేసుకొని ఏదో విధంగా పెట్టుకోవాలి. ఇది చిన్న కవర్ కాబట్టి ఇది సరిగా ఫిక్స్ అవ్వట్లేదు. ఇది కనుక కొద్దిగా పెద్ద కవర్ అయితే మాత్రం కరెక్ట్గా ఇది ఇందులో ఇలా కూర్చుంటుంది. ఇంకా ఇది బయటకు వచ్చేస్తుందంటే మనం టేప్ చేసుకొని లాక్ చేసుకుంటే అయిపోతుంది. ఇకపోతే వైర్ కనెక్షన్లు ఎలా ఇవ్వాలంటే ఇవి ఇన్పుట్ వైర్స్, ఇవి అవుట్పుట్ వైర్స్. ఈ డివైస్ నుండి వచ్చే వైర్లలో ఈ అవుట్పుట్ వైర్లని మనం ఇక్కడ పైప్లోంచి ఫ్యాన్కి వెళ్తున్నాయి కదా, ఆ వైర్లతో ఈ రెండు జాయింట్ చేయాలి. ఈ రెండు వైర్లకి మనం సప్లై ఇవ్వాలి. ఈ రెండు వైర్లు ఏంటంటే మనం పైన జాయింట్ కట్ చేయడం కానీ లేదంటే సీలింగ్ రోజులో తీస్తాం కదా, అక్కడ ఈ రెండు వైర్లు అన్నవి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవే వీటి యొక్క కనెక్షన్లు. అయితే ఇది ఇన్స్టలేషన్ చేసేటప్పుడు దీనిపై కనీస నాలెడ్జ్ లేకుండా ఇది ప్రయత్నించవద్దు, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కనుక మీరు పెట్టించుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ని పిలిచి ఇది ఇన్స్టలేషన్ చేయించుకోండి. ఫ్రెండ్స్, ఇది ఎలా పనిచేస్తుందో చూపించట కొరకు నేను ఫ్యాన్ అయితే తీసుకోలేదు. ఫ్యాన్కు బదులుగా ఒక ఎల్ఈడి బల్బుని తీసుకున్నాను, ఎందుకంటే ఫ్యాన్ దగ్గర ఇబ్బంది అవుతుంది చూపించడానికి, అందుకని బల్బుని అయితే తీసుకున్నాను. ఈ డివైస్ కి ఇన్పుట్ వైర్స్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి బోర్డులో పెట్టడం జరిగింది. అలాగే ఎల్లో బ్లూ కలర్ వైర్ ని అవుట్పుట్ ఈ హోల్డర్ కి కనెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఈ వైర్స్ కి ట్యాగ్స్ అయితే ఇచ్చారు, ఫేజ్ న్యూట్రల్ అలాగే ఇన్పుట్ అవుట్పుట్ అన్నది. వాళ్ళు ఎలా ఇచ్చారో మనం కూడా అదే విధంగా కలపాలి, రివర్స్ అయితే చేయకూడదు. ఈ రిమోట్ లో 2 AAA బ్యాటరీలని ఇన్సర్ట్ చేశాను, వాళ్ళ బ్యాటరీలు అయితే ఇవ్వలేదు. ఈ డివైస్ ఫ్యాన్ గనక కనెక్ట్ చేసినట్లయితే రెగ్యులేటర్ రిమూవ్ చేసి డైరెక్ట్ గా సప్లై ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ముందుగా దీనికి ఇన్పుట్ సప్లై ఇద్దాం. ఓకే, బజర్ వచ్చింది. ఇప్పుడు రిమోట్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, రెడ్ కలర్ బటన్, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, బల్బు వెలిగింది. ఓకే, బల్బు ఆగింది. మనము రిమోట్ ప్రెస్ చేసేటప్పుడు సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ గనక మనం వద్దు అనుకుంటే, బజ్జర్ సౌండ్ వద్దు అనుకుంటే మ్యూట్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇంకా సౌండ్ రాదు. చూడండి, ల్యాంప్ వెలిగింది. ఓకే, ల్యాంప్ ఆగింది, బజ్జర్ సౌండ్ అన్నది లేదు. ఇకపోతే ఈ 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఇవి ప్రెస్ చేద్దాం. ఇవి ప్రెస్ చేసేటప్పుడు బల్బ్ లైటింగ్ లో ఎటువంటి తేడా లేదు, ఎందుకంటే ఇది ఎల్ఈడి బల్బ్. ఆ వోల్టేజ్ తగ్గినా సరే అది అలానే వెలుగుతుంది. ఆ ఫిలమెంట్ బల్బ్ అయితే మనకు చూపించేది. ఇక మొబైల్ ద్వారా ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయాలనుకుంటే కంపల్సరీగా మన ఇంట్లో వైఫై సదుపాయం ఉండి తీరాల్సిందే, లేదా ఇటువంటి హాట్స్పాట్ డివైస్ ఉన్నా సరే మనం దీన్ని స్మార్ట్గా ఉపయోగించుకోవచ్చు. లేదా అంటే ఇంకొక మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి వేరొక మొబైల్ ద్వారా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అయితే మొబైల్ ద్వారా ఆపరేట్ చేయాలనుకుంటే వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి యాప్ ఒకటి ప్లే స్టోర్లో లభిస్తుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరు హోమ్ మేడ్ స్మార్ట్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఐకాన్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది. మనం కొత్త యూజర్స్ అయితే సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ పై ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ పిన్ వస్తుంది. ఆ పిన్ని అక్కడ టైప్ చేసి మీరు పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయిపోవచ్చు. తర్వాత ఆ మెయిల్ అడ్రస్ అలాగే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా, దాంతో మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ మెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ యాప్ యొక్క పర్మిషన్స్ మొత్తం ఇవ్వాలి. లొకేషన్ ఆన్ చేయాలి, అలాగే బ్లూటూత్ ఆన్ చేయాలి. నియర్ బై డివైసెస్ అనే పర్మిషన్ ఉంటుంది, ఆ పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఇలా అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ డివైస్ అని ఉంది కదా, దీనిపై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసే ముందు ఈ డివైస్ కి సప్లై ఆన్ చేయాలి. ఫ్యాన్ దగ్గర కనుక మనం ఇన్స్టలేషన్ చేసి ఉంటే ఫ్యాన్ ఆన్ చేయాలి. అలాగే మనకు రిమోట్ ఇచ్చారు కదా, ఆ రిమోట్ లో ఫ్యాన్ అన్నది ఆఫ్ లో ఉంచాలి. ఫ్యాన్ రొటేట్ మాత్రం అవ్వకూడదు. ఓన్లీ ఈ డివైస్ కి మాత్రమే సప్లై ఆన్ లో ఉండాలి. అప్పుడు మనం ఇక్కడ యాడ్ డివైస్ పై ట్యాప్ చేయాలి. నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ పైన సెర్చింగ్ అంటూ రొటేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ డివైస్ యొక్క సింబల్ కూడా ఇక్కడ చూపిస్తుంది. లేదా ఇక్కడ వీళ్ళ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అందులో కూడా మనకు ఈ డివైస్కి సంబంధించినటువంటి ఇమేజ్ గనక ఉన్నట్లయితే దానిపై మనం క్లిక్ చేసి
యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ డివైస్ ఈ మొబైల్కి యాడ్ చేయాలంటే ఈ మొబైల్ అలాగే ఆ డివైస్ రెండు ఒకే వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇంట్లో ఉన్నటువంటి వైఫైతో ఆ డివైస్ కనెక్ట్ అయి ఉంటుంది. మన మొబైల్లో ఉన్నటువంటి నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఇందులో మనకి ఇక్కడ స్మార్ట్ ఫ్యాన్ అని ఉంది. ఇది ఫ్యాన్ కి సంబంధించినటువంటి డివైస్ కాబట్టి దానిపై మనం ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని అడుగుతుంది. ఈ నెక్స్ట్ పై ట్యాప్ చేయాలి. అలాగే మళ్ళీ నెక్స్ట్. అలాగే ఇక్కడ ఒక చిన్న డాట్ ఉంటుంది. ఈ డాట్ పై టిక్ పెట్టి నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ వైఫైకి అయితే కనెక్ట్ చేసామో ఆ వైఫై యొక్క నేమ్ చూపిస్తుంది. అలాగే కిందిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ పైన డివైస్ యొక్క సింబల్ చూపిస్తూ ఇక్కడ ఒక చిన్న డాట్ పై సర్కిల్ అలా రౌండ్ అవుతూ ఉంది, అంటే కనెక్ట్ అవుతుంది. ఓకే, బీప్ సౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు డివైస్ అన్నది మొబైల్తో కనెక్ట్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కిందిన డన్ పై ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫ్యాన్ సింబల్ ఉంది. అలాగే కిందిన స్విచ్ ఉంది. సెంటర్లో మోడ్ అని ఉంది. అలాగే టైమర్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మొబైల్తో ఇప్పుడు ఫ్యాన్ ఆపరేట్ చేద్దాం. ఫ్యాన్ బదులుగా బల్బ్ తీసుకున్నాం కదా, బల్బ్ ఆపరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్విచ్ అన్న బటన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, బల్బ్ వెలిగింది. అలాగే ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక బార్ అయితే ఇచ్చారు. ఫ్యాన్ యొక్క స్పీడ్ మనం ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆన్ చేయగానే ఇక్కడ మోడ్ అన్నది హైలైట్ అయ్యింది. ఈ మోడ్ అన్నది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ నార్మల్, నేచర్, స్లీప్, బ్రీజ్ ఇలా కొన్ని మోడ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చూడండి రిమోట్ లో కూడా ఇక్కడ మోడ్స్ ఇచ్చారు కదా, ఈ మోడ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు రిమోట్ ద్వారా అలాగే మొబైల్ ద్వారా ఆపరేటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నోటుతో చెప్తే ఆపరేట్ అవ్వాలంటే మనం గూగుల్ హోమ్ యాప్ కానీ లేదా అలెక్సా యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి డివైసెస్ దొరుకుతున్నాయి. అలెక్సా డివైస్ అలాగే గూగుల్ హోమ్ అనే డివైసెస్ దొరుకుతాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక మనం పర్చేస్ చేసి ఇంట్లో పెడితే మన ఇంటినంతటిని స్మార్ట్గా ఎలక్ట్రికల్ కంట్రోల్స్ చేసుకుంటే దాని లెక్కే వేరు. అమెజాన్ అలెక్సా యాప్ ఓపెన్ చేశాను. మీకు గనక అమెజాన్ అకౌంట్ ఉంటే దాని ద్వారా మీరు రిజిస్టర్ అయిపోతారు. దీనికి సంబంధించినటువంటి హోమ్ మేడ్ యాప్తో ఇంతసేపు మొబైల్ ద్వారా ఆపరేట్ చేశాం కదా, ఇప్పుడు ఆ యాప్ని అలెక్సా యాప్కి లింక్ చేయాలన్నమాట. ఇక్కడ పైన చూడండి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చర్చ్ సింబల్ ఉంది, దీనిపై ట్యాప్ చేసి మనం ఈ యాప్ యొక్క నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి మనం కొంత టైప్ చేయగానే ఆల్రెడీ హోమ్ మేడ్ స్మార్ట్ అని ఇక్కడ వచ్చింది. దీనిపై ట్యాప్ చేయండి. ఓకే, మన యాప్ యొక్క సింబల్తో ఇక్కడ చూపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయండి. ఎనేబుల్ టు యూజ్ అని అడుగుతుంది, దీనిపై ట్యాప్ చేయండి. ఓకే, రెండు లింక్ అయ్యాయి. ఇక్కడ నెక్స్ట్ పై ట్యాప్ చేస్తున్నాను. అలెక్సా డివైస్ కనెక్ట్ అవుతుంది. చూడండి కొంతసేపు అయ్యాక ఇక్కడ హోమ్ మేడ్ స్మార్ట్ ఫ్యాన్ ఫౌండ్ అని కనెక్టెడ్ అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ డివైస్ యొక్క యాప్ అమెజాన్ అలెక్సా యాప్తో లింక్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ ఆల్ డివైసెస్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి స్మార్ట్ ఫ్యాన్ కంట్రోలర్ అని ఉంది. ఓకే, ఇప్పుడు వాయిస్ ద్వారా ఈ ఫ్యాన్ ని అదే బల్బుని ఆన్ చేద్దాం. అలెక్సా టర్న్ ఆన్ స్మార్ట్ ఫ్యాన్. ఓకే, వెలిగింది కదా. ఇక్కడ స్మార్ట్ ఫ్యాన్ అని ఎందుకు అన్నానంటే అది డిఫాల్ట్ గా ఆల్రెడీ స్మార్ట్ ఫ్యాన్ అని అక్కడ ఫీడ్ అయి ఉంది. మనం దాన్ని పేరు మార్చుకోవచ్చు. మనం ఏ పేరు గనక అక్కడ టైప్ చేసి ఫీడ్ చేసుకుంటే ఆ పేరుతో మనం వాయిస్ ద్వారా కమాండ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బల్బుని ఆపుదాం. అలెక్సా టర్న్ ఆఫ్ స్మార్ట్ ఫ్యాన్. ఇక్కడ స్మార్ట్ ఫ్యాన్ అని ఉంది కదా, దీన్ని ఎడిట్ చేద్దాం. అలెక్సా టర్న్ ఆన్ ఓంకార్. చూడండి మనం పేరు మార్చిన వెంటనే అదే తీసుకుంటుంది. అలెక్సా టర్న్ ఆఫ్ ఓంకార్. చూడండి ఈ విధంగా మనం అందులో ఉన్నటువంటి పేరునే కాదు, మనం ఏ పేరు దానికి పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు పెట్టి ఈ విధంగా మనం నోటి ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వర్కింగ్లో ఉన్నటువంటి సీలింగ్ ఫ్యాన్కి అది ఇన్స్టలేషన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు టెస్టింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ రిమోట్ కంట్రోల్తో చూద్దాం. రిమోట్లో పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే, మళ్ళీ ఆఫ్ చేద్దాం. రెగ్యులేటర్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. 5లో ఉంది, మనం 1లో పెడదాం. డైరెక్ట్గా 5 నుండి 1కి 1 నుండి 5కి అలా షిఫ్ట్ చేసుకోవచ్చు. మొబైల్లో ఆన్ చేద్దాం. ఓకే, ఫ్యాన్ ఆన్ అయింది. ఓకే, ఇప్పుడు అలెక్సా ద్వారా ట్రై చేద్దాం. అలెక్సా టర్న్ ఆన్ ఫ్యాన్. చూడండి ఫ్యాన్ తిరుగుతుంది. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్యాన్.
ఇది ఫ్రెండ్స్ పనిచేసే విధానం. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ఇలాంటి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టెక్నికల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.